ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 93rd డే. ఈరోజు 93rd డే. నిన్న యాక్చువల్గా 92nd డే. నేను నిన్న బై మిస్టేక్లో 91st డే అని చెప్పిన. ఎందుకంటే మే 31st కౌంట్ చేయలేదన్నమాట. మే అంటే 1 మంత్ కదా, మే 30 తర్వాత జూనే కౌంట్ చేసిన, నేను 31st కౌంట్ చేయలేదు. తర్వాత మళ్ళీ లిస్ట్లో చూసుకుంటే అరే తప్పు చెప్పినా అని అనుకున్నా. నిన్న 92nd డే, ఈరోజు 93rd డే. ఈరోజు పొద్దున స్పర్శ దర్శనంకి పోయినాం అనమాట. యాక్చువల్గా 2 గంటలకి లేచి ఫ్రెష్ అయిపోయి 3 o'clock కల్లా లైన్లో నిలబడినాము. 2కే పోతుండే కానీ వాటర్ రాలేదన్నమాట హోటల్లో. వాటర్ రాకపోవడం వల్ల లేట్ అయిపోయి 2కి ఫ్రెష్ అయ్యి 3కి లైన్లో నిలబడినాం. కరెక్ట్ నా ముందర ఒక 10 members ఉన్నారు అంతే. స్పర్శ దర్శనం క్లోజ్ చేసేసి ఇంకా నాకు ఎంత ఏడుపు వచ్చిందంటే 99% మార్క్స్ తెచ్చుకొని లేకపోతే 1% మార్క్స్తో ఎగ్జామ్లలో జాబ్స్ పోతాయి అట్లుంటాయి కదా, అట్లానే అనిపించింది నాకు. ఆ దగ్గర వరకు వచ్చే ఛాన్స్ పోయింది. నిర్మోహమాటంగా క్లోజ్ చేసేస్తారు 5 o'clock డోర్స్. ఎగ్జాక్ట్ 4 to 5 మాత్రమే స్పర్శ దర్శనం. నువ్వు ఎంత అడుక్కున్నా కూడా వేస్ట్, లాభం లేదు. 4 to 5 మాత్రమే స్పర్శ దర్శనం, ఇంకా క్లోజ్ చేసేస్తారు. కాబట్టి కొంచెం 1:32 నుండి లైన్లో నిలబడితే బెటర్, మనకి స్పర్శ దర్శనం దొరికే ఛాన్సెస్ ఉంటాయి. యాక్చువల్గా ఏమైందంటే నేను లేడీస్ తక్కువ మంది ఉండే అనమాట. ఎందుకన్నా అట్లా చేస్తున్నావు, లేడీస్ తక్కువ మంది ఉండే అనమాట. అయితే నేను ముందుకు వెళ్ళిపోయినా అనమాట. చాలా మంది లేడీస్ చెక్కింగ్ సపరేట్, జెంట్స్ చెక్కింగ్ సపరేట్. నేను ముందుకు వెళ్ళిపోయినా. అన్న వాళ్ళేమో నా వెనకాల ఒక 100-150 members ఉంటారు. వాళ్ళ వెనకాల ఉన్నారు అన్న వాళ్ళు 2. కాబట్టి వాళ్ళకి ఎట్లా దర్శనం దొరకదు, ఆప్షన్ లేదు. నాకైతే కరెక్ట్ 10 members ముందే ఆపేసాను దర్శనం. ఎందుకట్లా చేస్తున్నావు అన్నా? తాగుతా కొద్దిసేపు అయినా కదా తాగుతా. ఏమంటుండు థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇంకా దొరకలేదు దర్శనం. మస్తు బాధ అనిపించింది. నేను వచ్చిన రూమ్కి పడుకున్నా, వీళ్ళని వదిలేసి వచ్చేసిన అన్న వాళ్ళు నేను పోతున్నా అని చెప్పేసి. అన్న వాళ్ళు మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చిండ్రు. ఇంకా బయట నుండే దర్శనం చేసుకొని వచ్చి పడుకొని ఇప్పుడు మధ్యాహ్నం టైం 1 అవుతుంది. స్ట్రీట్ ఫుడ్ తినడానికి వచ్చినాం. అన్న రాజేష్ అన్న ఒక వీడియో చూసి లొకేషను ఇంకా ఏ ప్లేసెస్, హోటల్ ప్లేసెస్ అవన్నీ రాసుకొని నోట్స్లో పెట్టుకున్నాను అనమాట. ఆ లొకేషన్ పట్టుకొని వచ్చినాం. ఇక్కడ దీనా చాట్ బండార్ అని. ఇదేమో క్లోజ్ ఉంది షాప్. 1:30 కంట ఓపెన్. ఫోన్ చేసినాము ఆ షాప్ వాళ్ళకి, 1:30 కంట షాప్. అందుకనే నిలబడినాం అనమాట. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఎండ కొడుతుంది బాగా. నేను ఈ వెహికల్లో కూర్చున్నా, అన్న వాళ్ళు అక్కడ ఉన్నారు. నరేష్ అన్న, రాజేష్ అన్న, దిలీప్ అన్న తినడానికి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ అంటే కాశీ స్ట్రీట్ ఫుడ్కి చాలా ఫేమస్ అనమాట. వీడియోస్లలో వస్తుంటాయి కదా, అట్లా ఇంత దూరం వచ్చినాం కదా తిందామని అన్నారు. కట్టుకొని వచ్చింది. షాప్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, వెంటనే ఇస్తారో ఇవ్వరు, టైం పడుతుంది కొంచెం. దీనా చాట్ బండారు షాప్ ఓపెన్ అయింది. చాలా ఐటమ్స్ ఉన్నాయి మెనూలో. ఎక్కువ ఏది బాగుంటుంది అంటే టమాటర్ చాట్ అని చెప్పిండు. మేమైతే టమాటర్ చాట్, ఇంకా చోలా సమోసా, బాస్కెట్ చాట్, కుల్ఫీ ఫలూడా ఆర్డర్ ఇచ్చినాం. చోలా సమోసా ఇది. సమోసా ఉందిగా బాగుందా? బాగుంది. ఇంకా మక్క బాగుంది. సమోసా దీంట్లో బాస్కెట్ చాట్, కుల్ఫీ ఫలూడా, బాస్కెట్ చాట్.
పళ్ళులా ఉంది. టేస్ట్ ఎట్లుంది చెప్పు. పళ్ళులా ఉంది. ఇది బాగుందా అన్న? బాస్కెట్ చాట్ బాగుందా? ఇది చల్లగా ఉంది, ఇది తీయగా ఉంది, ఇది పుల్లగా ఉంది. నెక్స్ట్ వచ్చేది ఉప్పు ఉంటుంది. బాస్కెట్ చాట్ తీయ ఉందా? ఇది చల్లగా ఉంది, ఇది బాగుందన్న. ఇది టమాటర్ చాట్. దీనా చాట్ బండారు. ఇదే తినడం అయిపోయింది. నంది చౌక్ నుండి చాలా ముందుకు రావాలి. చెప్పాలంటే దేని టేస్ట్ దానికే ఉంది. కుల్ఫీ పళ్ళు అంత ఏం నచ్చలేదు, కానీ బాస్కెట్ చాట్ ఇంకా టమాటర్ చాట్ సూపర్. రాత్రి గోకుల్ చాట్ బండారు. రాత్రి గోకుల్ చాట్ బండారు ఈడేడుంది. మన అన్నం ఏదో నువ్వు ఎడుకో పోదామంటే పోదామని అన్నా. బాస్కెట్ చాట్ అయితే బాగుంది. నాకు తీయగా అనిపించింది. ఫస్ట్ తీయగా ఉంది కదా, బాగుంది. దేని టేస్ట్ అనుకున్నాను అనమాట. టమాటర్ చాట్ కూడా చాలా బాగుంది. టమాటర్ చాట్ అయితే మనలో ఇంకా ఎక్కువ నచ్చుతుంది, అంటే కారం కారం బాగుంది. చోలా సమోసా అయితే ఓకే, అది కూడా బాగుంది, కానీ కంపేర్ టు టమాటర్ చాట్ ఇంకా బాస్కెట్ చాట్ అది కొంచెం తక్కువ రేటింగ్. కుల్ఫీ పల్లుడు అయితే నాకైతే వస్తుంది. ఓకే, తినొచ్చు. ఐస్ క్రీమ్ ఇష్టం ఉన్న వాళ్ళకి తినొచ్చు. నాకు కొంచెం స్పైసీ ఇష్టం అనమాట, సో నాకు అవి నచ్చుతాయి. చాట్ బండార్లో కూడా టమాటర్ చాట్ చాలా ఫేమస్ అనమాట. ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు ఈ షాప్కి వచ్చినాం అనమాట, తండాయి బండార్. ఏ ఆగండి ఆగండి ఆగండి. బాగుందా? బనారసి టండాయి. బనారసి టండాయి మంచిగా ఉందా అన్న? బాగుందా? వద్దు, నాకు అది తేడా పడుతుంది. బనారసి టండాయి నాకు ఎందుకో తేడా పట్టింది. ఎందుకు తాగలేదన్నమాట. ఇక్కడ స్కానర్ లేదు, ఓన్లీ క్యాష్ మాత్రమే. అలో ఎందుకు తాగలేదంటే, మొన్న నేను గోలీ సోడా ట్రై చేసిన. మన దగ్గర ఉంటుంది కదా, అట్లనే ఉంటుందేమో అని ట్రై చేసిన. అసలు బాగాలే, లైట్ తీసుకున్నాను. ఇది అట్లనే అనిపించింది కొంచెం, అందుకే తాగలేదు. కానీ అన్న వాళ్ళు తాగిరు కదా, బాగుందంట. వచ్చినప్పుడు ట్రై చేయండి. బనారసి టండాయి. ठीक रहेगा बाबा? नहीं पिस्ता है अभी तक। బనారసి టండాయి తాగిన తర్వాత ఇక్కడ లక్ష్మీ చాయ్ వాలా అని ఉంది. ఇదిగోండి, ఇక్కడ జనాలు చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చినాము. అయితే చాలా దూరం నడుస్తున్నాం కదా, లస్సీ తాగుదాం, కడుపులో చల్లగా ఉంటుందని చెప్పేసి లస్సీ తీసుకున్నాం అనమాట. అసలు ఒకలాగుంది టేస్ట్. అది నిన్న తాగిన లస్సీ ఎంత బాగుండే, చాలా అంటే చాలా బాగుండే. మళ్ళీ సేమ్ రేటే. साड़ी शॉप होलसेल पट्टू शुरू లస్సీ నిన్న తాగినాము, ఎంత బాగుండే అసలు. ఇడైతే ఏం నచ్చలే నాకు లక్ష్మీ చాయ్ వాళ్ళ. ఎవరు పెట్టిరో వీడియోలలో కానీ ప్లీజ్ లక్ష్మీ చాయ్ వాళ్ళ మాత్రం మీరు తాగినా మీకు కూడా నచ్చదు. ఏమో టేస్ట్ అయితే నాకు నచ్చలేదు అసలు. అన్న వాళ్ళకు కూడా నచ్చలేదు. సరే, ఒక్కరికంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కదా అని అనుకోవచ్చు. వాళ్ళ ముగ్గురికి నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు. ఒకలాంటి టేస్ట్ ఉంది. నిన్న ఎంత బాగున్నానో. నిన్న మళ్ళీ లస్సీలో జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేసిండు ఫుల్. ఇన్ని గనం, ఇంత చిన్న కప్లో ఇన్ని గనం వేసిండు. ఈరోజు ఏం లేదు, మొత్తం ఐస్ ముక్కలే ఉన్నాయి అందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఐస్ ముక్కలే ఉన్నాయి. దాని తర్వాత కొంచెం మళ్ళా వేసిండు. దాని తర్వాత కొంచెం ఇంతే పిస్తా ముక్కలు వేసిండు. ముక్కలు పెద్ద పెద్దవి కూడా కాదు, ఇట్లా తురుముతే ఎట్లుంటాయి అట్లా. జస్ట్ పైన ఏమంటారు దాన్ని, డ్రెస్సింగ్
జస్ట్ డ్రెస్సింగ్ కోసం జస్ట్ ఇట్లా వేసిండు అనమాట. ఏం బాగా నాకు అది అసలు నచ్చలే. సగం పడేసిన నేను. ఇప్పుడు ఇంకెడికో వెళ్తున్నారు. ఎటు పోతున్నారో కూడా తెలియదు. ఆడ ముందు పోతున్నారు. కాశీ నిజంగా చాలా ఓల్డ్ ప్లేస్ అనమాట. ఎప్పటి నుండో ఉన్న పాత బిల్డింగ్స్ కూడా చూడొచ్చు మనం. అన్ని గలీలు 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 బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇన్ని రోజులు ఉన్నా కదా నాకు భలే నచ్చింది. నాకు మేఘాలయ తర్వాత నాకు బనారస్ నచ్చింది. ఫస్ట్ కాశీ పేరు స్టార్టింగ్లో ఆనందవన్ అనమాట. ఆనందవన్ తర్వాత కాశీ, కాశీ తర్వాత బనారస్, బనారస్ తర్వాత వారణాసి. 4 పేర్లు. వారణాసి ఎందుకు వచ్చిందంటే ఘాట్లు ఉన్నాయి కదా, అటు లాస్ట్ అస్సి ఘాట్, ఇటు లాస్ట్ వరుణ ఘాట్, అట్లా వరుణ అస్సి వారణాసి అట్లా వచ్చిందనమాట వారణాసి. ఆ లస్సీ తాగిన తర్వాత శ్రీ సత్యనారాయణ మిష్టాన్ బండార్కి వచ్చినాం. ఏం ట్రై చేసారు? ఈ జీడిపప్పు ఇంకేం తిన్నావు? రస్మలై కదా. ఎట్లుంది? ఎల్లో కలర్ రస్మలై. చల్లగా లేదు గరం అది ఫ్రిడ్జ్లో పెడతారు, టేస్ట్ మంచిగా. నాకైతే ఆ లస్సీ వల్ల అంతా కడుపులో గడబడ గడబడ అవుతుంది. ఏం బాగాలే. దిలీప్ అన్న వెళ్ళిపోయింది ఇప్పుడే. అయ్యో నాకు కనపడలేనట్టున్నా కానీ వెనక్కి తిరిగి చూసిండు. తనకి వీడియో తీయడం ఇష్టం ఉండదు అనమాట అన్నకి, అందుకే నేను వీడియో తీయలేదు. కానీ మంచి చూసుకుంటాను అనమాట చెల్లెలాగా. స్విమ్మింగ్ కూడా తమ్ముడు అంటే కొట్టి మరీ నేర్పిస్తుండే. చెల్లైనావు బతికిపోయినావు అనేసి అన్నాడు చాలాసార్లు. ఇప్పుడు కాశీ చాట్ బండార్కి వచ్చినాం. ఇక్కడైతే ఐటమ్స్ చాలా తక్కువనే ఉన్నాయి కానీ టేస్ట్ చూసి చెప్పాలి. తినన్నా నువ్వు తినన్నా, అక్కడికి ఇక్కడే డిఫరెన్స్ తెలుస్తుంది కదా. మన హోటల్ మేనేజర్ చెప్పిండుగా ఇక్కడికంటే దీనా చాట్ బండార్ బాగుంటుందని. కాలుతుంది కదా మెల్లగా. సంకోచించుతున్నారు, సలహాలు ఇవ్వడానికి సంకోచించుతున్నారు. అది బాగుందా? ఇది తిను. తిని చెప్తే వీడియోలో ఇది సేమ్ అలా అడగండి. పొద్దున తినలేదా? ఇది తినలే పొద్దున. వేరే టేస్ట్ ఉందా? బాగుందా? ఆడ తింటే తెలుస్తుంది ఏదనేది. ఆడ మిక్స్ చాట్ లేదు కదా, అందుకే దీనికి ఫీడ్బ్యాక్ లేదు. ఇది ఎట్లుంది చెప్పు. బాగుందా? పుల్లగా తీయద్దు. ఇది సమోసా చాట్, సమోసా చాట్, మిక్స్ చాట్, ఇంకా టమాటర్ చాట్. కాశీ చాట్ బండార్లో తిన్న తర్వాత మళ్ళీ దీనా చాట్ బండార్కి వచ్చినాం. ఇప్పుడు ఏం చెప్పినామంటే కాస్టా కచౌరీ చల్లా ఇంకా పాలక్ పట్టా చాట్. ఇది కాస్టా కచౌరీ, ఇది పాలక్ పట్టా చాట్. తినండి తినండి జల్దీ. పాలకూర పకోడీ మీద పెరిగేసి ఇచ్చాడు. ఇగో పాలక్ పకోడీ మీద పెరిగేసి. అవును, నేను ఇంకా పాలకూర పైన ఇస్తాడేమో అనుకున్నా. పకోడీ మీద పెరిగేసాడు. నాకొద్దు. తిన తినండి. ఎట్లుంది? చెప్పన్నా ఊకే. పెరుగు కాదు, టేస్ట్. ఇది ఎట్లుంది? కచోరీ సేమ్. యాక్చువల్గా కాశీ చాట్ బండార్ కన్నా దీనా చాట్ బండార్లోనే టేస్ట్ సూపర్ అంటే సూపర్
సూపర్ ఉంది. పొద్దున్న తిన్నాం కదా. ఇప్పుడు కాశీ చాట్ బండార్లో మిక్స్ చాట్, సమోసా చాట్, ఇంకా టమాటా చాట్ చెప్పినాం కానీ అసలు టేస్ట్ అసలు ఏం నచ్చలేదు. పొద్దున్న తిన్నదానికంటే కంపేర్ చేస్తే. అందుకని మళ్ళీ ఇక్కడ వచ్చింది. అన్న వాళ్ళు ఇక్కడనే తిన్నాం, ఇక్కడ తినేసి పోదాం, అక్కడ టేస్ట్ పోవాలంటే ఇక్కడ తినాల్సిందే అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం అనమాట. కానీ నాకు తినబుద్ధి అవుతలే. అది సమోసా ఎట్లా అంటే ఆయిల్లో కాల్చింటారు కదా, అదే స్మెల్ వచ్చిందనమాట. బాగా మంచిగా అనిపించలేదు నాకు కాశీ చాట్ బండార్లో. యాక్చువల్గా ఈ దీనా చాట్ బండార్, కాశీ చాట్ బండార్ వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ అనమాట. కాకపోతే పాలెల్లా అంటే అన్నదమ్ముల బ్రదర్స్ అనమాట. సరే తిను. అయితే ఫస్ట్ స్టార్టింగ్లో కాశీ చాట్ బండార్ ఫేమస్, తర్వాత మెల్లగా దీనా చాట్ బండార్ ఫేమస్ అయింది అనమాట. కానీ అక్కడ టేస్ట్ తగ్గిపోయింది కాశీ చాట్ బండార్లో. అప్పట్లో వాళ్ళ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఓనర్ వాళ్ళ దాదా వాళ్ళు ఉన్నప్పుడు టేస్ట్ బాగుండే అంట. ఈ మ్యాటర్ మా హోటల్ మేనేజర్ చెప్పాడు. పశుపతి గోల్గప్పే పానీపూరి బాగుందా? బాలేదా? అంత మజా లేదా? యాక్చువల్గా దీపక్ తాంబూల్ బండర్ క్లోజ్ ఉందన్నమాట. వచ్చేటప్పుడే చూసినాం. ఇది వేరే షాపు. ఇదిగోండి ఇట్లుంది. దీపక్ తాంబూల్ బండర్ అయితే బాగుంది. అప్పటికప్పుడు వేసి ఇచ్చింది కదా, మంచిగా ఉండదు. వీళ్ళకి నచ్చలేదంట. కాశీ చాట్ బండారు పొద్దున చెప్పిన కదా ఫేమస్ అని. ఇంతమంది జనాలు ఉన్నారు చూడండి. కానీ నిజంగా ఏం బాగాలే టేస్ట్ కాశీ చాట్ బండార్లో. దానికంటే దీనా చాట్ బండార్లో బాగుంది టేస్ట్. చాలా అంటే చాలా బాగుంది.